కుంభరాశి వారికి ఆగస్టు 10 సోమవారం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాబోతోందా? సోమవారం కావడంతో పరమశివుని అనుగ్రహం ప్రత్యేకంగా ఉండే ఈరోజు మీకు ఉద్యోగం, కెరియర్, ఆదాయం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, పెండింగ్‌లో ఉన్న డబ్బులు, ఇన్వెస్ట్‌మెంట్స్ విషయాల్లో ఒక శుభ పరిణామానికి సంకేతాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు పంచాంగం ఏం చెబుతోంది? చంద్రుని సంచారం కుంభరాశి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? మీకు లాభం కలిగించే సమయం ఏది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఓం నమః శివాయ అండి. అందరికీ కూడా కుంభరాశి వారికి రాశివర్స్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. కుంభరాశి వారికి ఆగస్టు 10, 2026 సోమవారం దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, కెరియర్, వ్యాపారం, ఆదాయం, ఇన్వెస్ట్మెంట్స్, కుటుంబ జీవితం మరియు వ్యక్తిగత విషయాలలో ఎలాంటి మార్పులు మీకు చోటు చేసుకోబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా ఈరోజు పంచాంగం ఎలా ఉందో చూద్దాం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పారాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం 10వ తేదీ ఆగస్టు 2026 సోమవారం. ఈరోజు ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 1 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత పునర్వసు నక్షత్రం వస్తుంది. ఈరోజు అమృత గడియలు లేవు. వర్జం రాత్రి 11 గంటల 17 నిమిషాల నుంచి 12 గంటల 44 నిమిషాల వరకు ఉంటాయి. దుర్ముహూర్తం సాయంత్రం 3 గంటల 18 నిమిషాల నుంచి 4 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయటం సోమవారం కావడంతో పరమశివుని అనుగ్రహం ఈరోజు ప్రత్యేకంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కుంభరాశి వారికి ఈ గ్రహస్థితులు కెరియర్ గ్రోత్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్కమ్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మరియు మనీ మేనేజ్మెంట్ విషయంలో ఎలాంటి సూచనలు ఇస్తున్నాయో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి, బిజినెస్లో కొత్త అవకాశాలను అన్వేషిస్తున్న వారికి, ఆర్థికంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? అంతేకాదు ఏ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు ప్రయోజనం కలుగుతుంది? ఏ విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు? కుంభరాశి వారికి ఈరోజు పూర్తి దినఫలాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారికి సంబంధించిన ఫైనాన్స్, ఆర్థికపరమైనటువంటి విషయాలు కనుక మనం చూసుకుంటే పెండింగ్‌లో ఉన్నటువంటి డబ్బు విషయంలో మీకు కొంత ఈరోజు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ పేమెంట్స్ లేదా రావాల్సిన డబ్బు విషయంలో పాజిటివ్ మూవ్‌మెంట్స్ కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గే పరిస్థితులు ఈ రాశికి కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఆదాయాన్ని పెంచుకునే కొత్త మార్గాల గురించి కూడా మీకు సమాచారం అందుతుంది. అడిషనల్ ఇన్కమ్, క్యాష్ ఫ్లో ఇంప్రూవ్‌మెంట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు మంచి స్పందన లభించే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వంటి విషయాలలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్ వెల్త్ క్రియేషన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక చేసుకోవడానికి ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ మరియు వ్యాపార పరంగా చూసుకుంటే ఉద్యోగంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు పూర్తి చేసిన పని లేదా చూపించిన ప్రతిభకు అప్రిసియేషన్, రికగ్నైజేషన్ లభించే అవకాశం ఉంది. పై అధికారుల దృష్టిలో మీ ప్రొఫెషనల్ వాల్యూ పెరిగే అవకాశం కనిపిస్తోంది. బిజినెస్‌లో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త క్లయింట్లు, కస్టమర్లు లేదా ఏదైనా బిజినెస్ ఎంక్వైరీలు రావచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ప్రయత్నిస్తున్న మార్కెట్‌లో ఒక మంచి ఆపర్చునిటీ మీకు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కెరియర్ బ్రేక్ చూసుకుంటే కొత్త జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ లేదా అప్లికేషన్ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కెరియర్ అడ్వాన్స్‌మెంట్ కోసం మీరు వేసే ఒక ముఖ్యమైన అడుగు భవిష్యత్తులో మంచి మార్పుకు కారణం అవుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు రోజువారీ పనులను పూర్తి చేయడానికి కావాల్సిన ఫిజికల్ ఎనర్జీ మరియు మీకు మోటివేషన్ కూడా మెరుగవుతుంది. రొటీన్ పైన మంచి నియంత్రణ ఉంటుంది. ఆహారం, విశ్రాంతి, ఎక్సర్సైజ్ విషయంలో ఒక రెగ్యులర్ రొటీన్ ఏర్పరచుకోవాలనే ఆలోచన మీకు బలపడుతుంది. ఇది లాంగ్ టర్మ్ వెల్‌నెస్‌కు మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మెంటల్ పీస్ చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఉన్న టెన్షన్స్ తగ్గి మనసుకు కొంత ప్రశాంతత లభిస్తుంది. మెడిటేషన్, ప్రేయర్స్ లేదా పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ మీకు మరింత మెంటల్ క్లారిటీని ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ రాశి వారికి
ప్రేమలో ఒక శుభపరిణామం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఉన్న కుంభరాశి వారికి పార్ట్నర్ నుంచి ఒక సంతోషకరమైన మాట లేదా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీ మధ్యన ట్రస్ట్ మరియు ఎమోషనల్ బాండింగ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. రిలేషన్‌షిప్‌లో ముందడుగు వేస్తారు. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి సంబంధాల విషయాలలో, అలాగే కుటుంబ స్థాయిలో ఒక పాజిటివ్ డిస్కషన్ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం వీరికి కనిపిస్తోంది. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ ఏ విధంగా ఉంటాయో చూసుకుంటే ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది. సంతోషకరమైన సమాచారం, ఇంటికి సంబంధించిన ఒక విషయం లేదా దగ్గరి బంధువుకు సంబంధించిన శుభవార్త, గుడ్ న్యూస్ కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి స్టూడెంట్స్‌కి కనుక మనం చూసుకుంటే కాంపిటేటివ్ ఎడ్జ్, విద్యార్థులకు చదువులో ఫోకస్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మరియు కెరియర్ ఓరియంటెడ్ కోర్సెస్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న వారికి మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుందండి. ఇక న్యూ లెర్నింగ్ ఆపర్చునిటీస్, కొత్త స్కిల్స్ నేర్చుకోవటం కోసం ఒక మంచి అవకాశం మీకు సమాచారం అనేది అందుతుంది. మీ ఫ్యూచర్ కెరీర్‌కి ఉపయోగపడేటటువంటి కోర్సులు లేదా సబ్జెక్ట్ పైన ఆసక్తి అనేది పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి స్త్రీలకు చూసుకుంటే కెరియర్ ఆపర్చునిటీ, కుంభరాశి మహిళలకు ఉద్యోగం లేదా ప్రొఫెషనల్ ఫీల్డ్‌లో తమ ప్రతిభను చూపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కెరియర్ గ్రోత్ మరియు ప్రొఫెషనల్ రికగ్నైజేషన్‌కు కూడా ఇది ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సొంత సేవింగ్స్, బడ్జెట్ లేదా ఇన్కమ్ ప్లానింగ్ పైన మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తోంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం తీసుకునే చిన్న నిర్ణయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీస్, పరిహారాలు మనం కనుక చూసుకుంటే శివుని ఆరాధన. సోమవారం ఉదయం శివలింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఇక రాత్రి చంద్రుడిని దర్శించుకుని ప్రశాంతంగా కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. మనసులో ఉన్న ఆందోళనలను విడిచిపెట్టి పాజిటివ్ థాట్స్తో మీరు ఉండండి. ఇక మీకు వీలైనంతగా పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి ఆహారాన్ని దానం చేయండి. సోమవారం చేసే సేవా కార్యక్రమాన్ని శుభప్రదంగా భావిస్తారు. మొత్తంగా కుంభరాశి వారికి ఆగస్టు 10, 2026 సోమవారం మంచి అవకాశాలను గుర్తించి మీరు ముందుకు వెళ్ళే రోజు అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పెండింగ్ మనీ, ఇన్కమ్ గ్రోత్, కెరియర్ అడ్వాన్స్మెంట్, బిజినెస్ ఆపర్చునిటీస్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో మీకు ఉపయోగపడే పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో మీకు నచ్చే ప్రతి అవకాశాన్ని తొందరగా కాకుండా స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ మరియు లాంగ్ టర్మ్ ప్లానింగ్తో పరిశీలించి ముందుకు వెళ్ళండి. పరమశివుని అనుగ్రహంతో కుంభరాశి వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వం, కెరియర్ సక్సెస్ మరియు కుటుంబ సంతోషం కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ కుంభరాశి వారందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలాలు, కెరియర్ అప్డేట్స్ మరియు ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కటం మాత్రం మర్చిపోకండి.